హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సనాతన ధర్మం అనే పదం కేవలం ఒక పదం కాదు. అది ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక జీవన విధానం. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక అమూల్యమైన వారసత్వం. సనాతన ధర్మం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, అనుసరించాల్సిన నియమాలు, చరిత్ర, పద్ధతులు, ప్రస్తుత పరిస్థితులు మరియు ఈ పదం ప్రస్తుతం ఎందుకు ప్రాచుర్యంలో ఉంది అనే విషయాలను ఈ వీడియోలో చర్చిద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వ్యక్తి తన జీవితం కోసం ఏదో ఒక మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడు. అలా మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం అనేది ఒక సుదీర్ఘమైన జీవనశైలి. ఇది సమాజం, వ్యక్తి, కుటుంబం మరియు ఆత్మ యొక్క శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఈ ధర్మం కేవలం ఒక విశ్వాసంగా కాకుండా మన జీవితాన్ని సమగ్రంగా నిర్మించుకునే ఒక మార్గదర్శకత్వంగా చెప్పవచ్చు. మన సాంప్రదాయాలు, పద్ధతులు, విలువలు మరియు జీవన విధానాలు ఇవన్నీ సనాతన ధర్మం యొక్క భాగంగా భావించవచ్చు. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇది కేవలం ఒక మతం కాదు, బదులుగా జీవితం గురించిన ఒక దృష్టికోణం. ఇది మనసు, శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరచుకోవడం గురించి. ఇది మనం ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి మనకు మార్గదర్శనం చేస్తుంది. సనాతన ధర్మం జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇది వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది. అనుసరించాల్సిన నియమాలు. సనాతన ధర్మం అనుసరించే నియమాలు చాలా విస్తృతమైనవి. కొన్ని ముఖ్యమైన నియమాలు ఏంటంటే, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలి, ఎవరికీ హాని చేయకూడదు, ఎవరిది దొంగతనం చేయకూడదు, ఇంద్రియ నిగ్రహం అంటే బ్రహ్మచర్యం పాటించాలి, అధికంగా కోరికలు పెట్టుకోకూడదు. సనాతన ధర్మం వేదాల నుండి ఉద్భవించింది. వేదాలు ప్రాచీన భారతీయ సంస్కృతి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు. సనాతన ధర్మం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా మరియు దక్షిణ పూర్వ ఆసియా దేశాలలో కూడా ప్రాచుర్యంలో ఉంది. ప్రతి వ్యక్తి సనాతన ధర్మం పాటిస్తే సమాజంలో పరస్పర గౌరవం, సహనంతో జీవించడానికి ప్రేరణ ఉంటుంది. ఇది సమాజంలో శాంతి, ప్రేమ మరియు ఒకరికొకరు సహకరించడాన్ని ప్రోత్సహిస్తుంది. పద్ధతులు. సనాతన ధర్మాన్ని అనుసరించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, దేవతలను పూజించడం, దేవాలయాల్లో పూజలు చేయడం, నిత్యదేవత ఆరాధనలు, అర్చన, హోమాలు నిర్వహించడం, నిత్య స్నానాలు, యోగా, ధ్యానం మరియు స్వచ్ఛత నిర్వహించడం, ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వడం, ముఖ్యంగా పెద్దవారికి, గురువులకు గౌరవం ఇవ్వడం, మనసును శాంతిపరచడానికి ధ్యానం చేయడం, శరీరం మరియు మనసును ఆరోగ్యంగా ఉంచడానికి యోగా చేయడం, ప్రకృతితో అనుసంధానమై సహజంగా జీవించడం, అధికంగా భోగాలు, ఆడంబరాలు లేకుండా సరళమైన జీవన విధానం, వేదాలను పఠించడం మరియు అర్థం చేసుకోవడం. ప్రస్తుత పరిస్థితులు. ప్రస్తుతం సనాతన ధర్మం మళ్ళీ ప్రాచుర్యం పొందుతోంది. ప్రజలు తమ మూలాలను తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి సనాతన ధర్మం ఒక మార్గంగా భావిస్తున్నారు. సనాతన ధర్మం ఒక మతం కంటే ఎక్కువ. ఇది ఒక జీవన విధానం. సనాతన ధర్మం ఒక శాశ్వతమైన ధర్మం. ఇది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. సనాతన ధర్మాన్ని అనుసరించడం వల్ల మనం మంచి మానవులుగా మారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.